దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ మనం ఏం చేసినా సరే అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టుకొని వండుకుంటాం. మనకి అది ఒక పద్ధతి. ఇప్పుడు ఇది ఒక పద్ధతి అండి. తగినంత కందిపప్పు తీసుకుని ఒక దోసకాయ వేసుకుని దీంట్లో ఏమీ వేయకోకుండా ఉట్టిగానే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయిన తర్వాత మూత తీసి చక్కగా మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసేటప్పుడు కూడా ఉప్పు కానీ కారం కానీ ఏమీ అవసరం లేదు. ఉట్టిగానే మ్యాష్ చేసుకుని 2 కరివేపాకు రెమ్మలు పచ్చి కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళదాం. ఒక బాండీ పెట్టుకుని తగినంత నూనె పోసుకుని ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి తాలింపు పెట్టుకుందాం. అసలు ప్రాసెస్ ఇదేనండి. మనకి పప్పుకి చాలా బాగుంటుందండి. భలే టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు ఖచ్చితంగా మీకు నచ్చితే ట్రై చేయండి. బాగుంటుంది. మనకి భోజనాల్లో పెళ్లి భోజనాల్లో వేస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుందాము. తర్వాత కొంచెం 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి అడిగంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉందాము. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. 4 రెమ్మల కొత్తిమీర కూడా. ఇవన్నీ వేసేసుకుని అరగంటకుండా చక్కగా జాగ్రత్తగా మనం ఏం చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే చేదు వస్తుందన్నమాట. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఇంకా ఒక 5 నిమిషాల సేపు టమాటాలు వేసిన తర్వాత మగ్గే టైం ఉండిద్దండి. ఇంకా తర్వాత గల్లుప్పు, తర్వాత కారం, తగినంత కారం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత కారం వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కూడా కలుపుకున్నాము. ఇక్కడి నుంచి మనకి ఇంకా పప్పు ప్రాసెస్ దగ్గరికి వచ్చేసినట్టే. మనం పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు తీసి దీనిలో పోసేసుకుందామండి. అసలు భలే ఉండద్దండి. స్మెల్ అయితే వండేటప్పుడు అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఇలా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టానండి. 5 నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా ఉడకబెట్టుకోవాలండి. లేకపోతే పప్పు చినుకులకి ఆ స్టవ్ అంతా పడిద్దని నేను సిమ్లో పెట్టానమాట. దీంట్లో కొంచెం మనం ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ కోసం సాంబార్ పొడి వేసుకుందాము. వేసి కదుపుకుంటూ తర్వాత కొంచెం ఒక కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర ఎంత వేసినా భలే బాగుంటుందండి పప్పు. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతసేపు చక్కగా అలా ఉడకబెట్టుకుంటామేనండి ఆ క్వాంటిటీ. ఇంకా తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి. ఉడకబెట్టేసేసి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, నేను చెక్ చేసుకుంటే కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట. ఇంకా ఒక 5 నిమిషాలు అలా ఉడకబెట్టేసుకున్నాం కదా. చూసారండి, చూస్తుంటే భలే ఉంది, చక్కగా ఉంది. పప్పు క్వాంటిటీ ఆ విధంగా ఉంటేనే ఆ లెవెల్లో మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు దీనిలో అసలైంది ఏంటనుకుంటున్నారు, పప్పులోకి మనకి టేస్ట్ రావాలంటే కొంచెం నెయ్యి అండి. అది మనం అన్నం మీద వేసుకుంటాం కదా, అలా కాకోకుండా పప్పు ఉడకపెట్టేసేసి మనం పక్కన అంత ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత విడిగా కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి చిన్న గిన్నెలో వేడి పెట్టుకుని స్టవ్ మీద, ఇంకా అప్పుడు ఆ గిన్నెలోనే మనం మొత్తం అన్నిటిలో పోసేసామనుకోండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇంతేనండి, దోసకాయ పప్పు మనకి రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి.